హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రియాంక. అందరు ఎలా ఉన్నారు? చూసారుగా మామిడికాయ తొక్కు పచ్చడి. మేమైతే తొక్కు అని అంటాం. మా ఇంట్లో మా మేనత్త పెడుతుంది. ఎప్పుడైనా తను పెడితే తొక్కు చాలా చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. పక్కా కొలతలతో మీకు ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ పెడుతుంది. చూడండి. మీకేమైనా డౌట్లు వస్తే నాకు కామెంట్ చేయండి. నేను తనని అడిగి మళ్ళీ మీకు కామెంట్ చేస్తా. ప్రాసెస్ చూడండి. మా మేనత్త, మా అక్క, మా మేనత్త మెయిన్ షెఫ్, మా అక్క కో షెఫ్. అల్లపావుకు కావలసిన పదార్థాలు: అల్లం పేస్టు, ఎల్లిపాయ పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల మెంతి పౌడర్, నువ్వుల పౌడర్, ఆవాల పౌడర్, ఇది వేయించి పెట్టుకున్న ఆవాల పౌడర్, పసుపు, ఎల్లుల్లిపాయలు, ధనియా పౌడర్. ఆయిల్ వేడి చేసుకోవాలి, మెంతులు వేసుకోవాలి, తర్వాత మిరిమితులు వేసుకోవాలి, తర్వాత జీలకర్ర వేసుకోవాలి, తర్వాత లాస్ట్గా ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ చల్లబడినాక 2 టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఆయిల్ చల్లబడ్డాక అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, మంచిగా మిక్సీ వేసుకోవాలి. ఒక 5 టేబుల్ స్పూన్ల జీలకర్ర పొడి, ఒక 3 టేబుల్ స్పూన్ల మెంతి పొడి, వేయించిన ఆవాల పొడి ఒక 4 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్, ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వుల పేస్ట్, ఆవాల పొడి వేయించండి. అది వేయించింది. అది వేయించింది రుచి మంచిగా ఉంటుందని కొంచెం వేయాలి. ఇది 2 టేబుల్ స్పూన్లు వేయాలి. ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి, నూనెలో కలిసేటట్టు. 3 కేజీల మామిడికాయ ముక్కలు, కేజీ కొలత. ఇది 1/2 కేజీ కారం పొడి ఉంటుంది. కేజీకి 1/4 కేజీ కారం పొడి. ఇది 1/2 కేజీ కాబట్టి ఇంకో 1/4 కేజీ అందులోకి తీసుకోవాలి. కేజీన్నర కారం పొడి, కేజీన్నర ఉప్పు పొడి. ఇది బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిసిన తర్వాత కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకుంటూ మొత్తం మళ్ళా కలుపుకో. వేస్తూనే ఉండమ్మా. కొన్ని జీడీలు కూడా వేసుకోవాలి దీంట్లో. పచ్చడిలో మెయిన్ అవి వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
ఇదండి ఆవకాయ ఎత్తే జాడి. దీంట్లో అడుపు కొంచెం ఉప్పు కలుపు, కొంచెం చిటికెడు. ఈ జాడికి మంచిగా ఇది అమ్మవారితో సమానం పూజించుకోవాలి బొట్లు పెట్టి. మంచి కలుపుకుంటూ ఇందులోకి ఎత్తాలి. ఇక మీదికెళ్ళి కూడా చిటికడంతా కుదరదు. ఈ బట్ట కట్టి 3-4 రోజుల తర్వాత మళ్ళా కలిపి అప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం చూసుకొని ఉప్పు అవసరం ఉంటే వేసుకోవాలి. ఇంకా ఆవకాయ టేస్ట్ చూసే టైం. ఆవకాయ పెట్టిన తర్వాత అందులో కొంచెం అన్నం వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అందరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఇది. నెక్స్ట్ నువ్వుల పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తారు చూడండి. ఇప్పుడు చూస్తే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఈరోజు మనం నువ్వుల పచ్చడి చేసుకుంటున్నాం. చూద్దాం దానిలోకి ఏమేమి వేసుకోవాలి ఏందనేది ఇప్పుడు మా అత్తయ్య చెప్తుంది, నేను ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఆయిల్ వేసుకున్నాం. 1 kg ఆయిల్ వేడి చేసుకొని అందులో జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చల్లార్చుకుంటాం. ఒక 2 kgs మామిడికాయ ముక్కలకు 1/2 kg వెల్లిపాయ పేస్ట్, ఇది అల్లం పేస్ట్ ఒక 1/2 kg. ఇది బాగా మిక్స్ అయ్యేటట్టు కలగలుపుకోవాలి. వేయించుకొని పొడి చేసుకున్న ఆవాల పొడి, నెక్స్ట్ జీలకర్ర పొడి ఎంత ఒక 5 టీ స్పూన్, ఒక 5 టీ స్పూన్స్. ఇది అది వేయించింది 3 టీ స్పూన్లు మెంతి పొడి, 3 టేబుల్ స్పూన్స్ మెంతి పొడి, 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 3 గ్లాసుల ఆవాల పొడి, ఇది 3 గ్లాసుల నువ్వులు మిక్సీ వేయించి మిక్సీ పట్టి మంచిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటాం. ఇది బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు, రెండు గ్లాసుల ఉప్పు పొడి, గ్లాసు మామిడికాయ ముక్కలు వేసుకుంటూ మిక్స్ అయ్యేటట్టు గట్టిగా బాగా ఆ గ్రేవీలో కలుపుకోవాలి. ఒక గ్లాసు వాటర్ పోసి, ఇది వాటర్ కలిపినా ఏం ఖరాబ్ కాదు.
సంవత్సరం అయినా నిల్వ ఉంటుంది పచ్చడి. తెలంగాణ స్టైల్లో ఆవకాయ పచ్చడి, నువ్వుల పచ్చడి రెడీ అయిపోయింది. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై సిస్టర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. ఇది నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేసి ఒకసారి కలిపేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. మాకైతే అన్నీ సరిపోయాయి, ఉప్పు ఏం పడలేదు. ఇది నువ్వుల పచ్చడి. చాలా చాలా బాగా కుదిరాయి. చూసారుగా ఆవకాయలు చాలా చాలా టేస్టీగా వచ్చాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.